హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో పల్లి నువ్వుల చిక్కీ ప్రాసెస్ చూపిస్తానండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా వస్తుందండి. నేను చెప్పిన ఈ పాకాన్ని పట్టి అలాగే ఈ కొలతల ప్రకారంగా మీరు ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో తప్పకుండా ఈ బెల్లంతో చేసి పల్లి నువ్వుల చిక్కీని మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లి నువ్వుల చిక్కీకి అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు అయితే పల్లీలు తీసుకున్నాను. ఇవి సుమారుగా ఒక 1/2 kg అంటే ఒక 500 grams వరకు అయితే ఉంటుందండి. 1/2 kg పల్లీలు తీసుకున్నాను. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు కూడా చక్కగా పల్లీలు ఫ్రై అయ్యే విధంగా వేయించుకోండి. అలాగని ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేశారంటే మాడిపోతే మనకి చేదుగా ఉంటుందండి. చిక్కీ టేస్ట్ అస్సలు బాగోదు. సో కరెక్ట్గా మనకి పొట్టు అనేది రాలిపోతూ ఉంటుంది వేగేటప్పుడు. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి మనం 2 కప్పుల పల్లీలకు కాను 1 కప్పు వరకు అయితే నువ్వులు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే 2 కప్పుల పల్లీలు 2 కప్పుల నువ్వులైనా వేసుకోవచ్చు. ఈ నువ్వులు వేగడానికి అయితే పెద్దగా టైం పడుతుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలకే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. కలర్ లైట్గా మారుతుంది, అలాగే చిటపట్లాడుతూ ఉంటాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను కూడా సపరేట్గా ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన ఈ పల్లీలకైతే పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా తీసేసేసుకోండి. అలాగే నేనైతే ఎక్కువ చిక్కీలు చేయడానికైతే ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న బెల్లాన్ని అయితే వాడతానండి. చిక్కీ చాలా బాగా కుదురుతుంది పాకము. ఇప్పుడు మనం తీసుకున్న 3 కప్పులు కదండి, మొత్తం 2 కప్పులు పల్లీలు, 1 కప్పు వచ్చేసి నువ్వులు కదా. సో కప్పున్నర నుంచి కప్పు ముప్పావు వరకు అయితే బెల్లం తురుము వేసుకోండి. మీకు వెయిట్లో చెప్పాలి అంటే 1/2 kg పల్లీలకి ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు బెల్లం పడుతుంది. ఇప్పుడు ఈ బెల్లంలోకి జస్ట్ పావు కప్పు వరకు అయితే వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో వీలైనన్ని తక్కువ వాటర్ వేసుకోండి. ఒక పావు కప్పు అయితే సరిపోతాయండి. పావు కప్పు నుంచి 1/2 కప్పు లోపు వేసుకోండి వాటరు. ఇలాగా మనకి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే కంప్లీట్గా కరిగించుకోండి. ఇలాగ అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉంటాయి కదా, గరిటెతోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే చక్కగా మనకి స్మూత్గా కలిసిపోతుంది. ఒకసారి బెల్లం బాగా మనకి కరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా మనకి ఈ పాకాన్ని అయితే నీట్గా ఇలాగ ఫిల్టర్ చేసుకోండి. టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇలాగ ఫిల్టర్ పెట్టేసుకోండి. టీ ఫిల్టర్ పెట్టేసుకొని ఒక్కసారి అయితే ఈ పాకాన్ని అయితే ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిని కూడా ఒక్కసారి వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోండి. మనకి ఇసుక అలాంటివి కడాయికి అతుక్కుపోతాయండి. సో ఒక్కసారి వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే అవి కూడా నీట్గా పోతాయి. ఇప్పుడు ఆ కడాయిలోకి మనము ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం పాకాన్ని కూడా వేసేసుకోండి. పాకం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈలోపు ఆ చిక్కీ వేసుకోవడానికి మీకు వీలుగా ఉండే విధంగా ఇలాగ స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ట్రేస్ ఉంటాయి కదండి, స్టీల్ ట్రేస్, వాటినైనా తీసుకోండి. ఇలాగ 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని ప్లేట్కి మొత్తానికి కూడా చక్కగా అంటే ఈ విధంగా చేతితోటి అప్లై చేసుకోండి. అంచులకు కూడా ఇలాగా నీట్గా నెయ్యి రాసేసుకోండి. మనకి చిక్కీ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఆరిపోయిన తర్వాత. అలాగే చిక్కీని మనం ప్రెస్ చేసుకోవడానికి ఇలాగా ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ ఏదైనా బాక్స్ కానీ లేదంటే లోటా కానీ ఏదో ఒకటి స్టీల్ తీసుకొని అడుగు వైపు కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోండి. అలాగే చిక్కీ మనం చెక్ చేసుకోవడానికి గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, పాకం కలర్ అనేది కొంచెం లైట్గా డార్క్ కలర్ వచ్చేస్తుంది కదా, ఆ టైంలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాగ కొంచెం పాకాన్ని వాటర్లో వేసి చూస్తే మనకి ఇలాగ తీసుకున్నప్పుడు చూడండి కొంచెం ముద్దలాగా వచ్చింది, కొంచెం సాఫ్ట్గా ఉంది. అలాగే ఈ బెల్లం పాకాన్ని మనం గిన్నెలోకి వేసుకుంటే టంగ్ అని సౌండ్ వస్తుందండి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఈ టైంలో మనం వేయించుకున్న ఆ పల్లీలు నువ్వులను వేసేసుకొని మనము చిక్కీలాగా ప్రెస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా బాగా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అంటే నేను మీకు చూపిస్తాను. ఆ పాకాన్ని పట్టుకోండి. ఇలాగ మనకి కలర్ అనేది మారుతూ ఉంటుందండి, బాగా డార్క్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం నెయ్యి వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మనకి చిక్కీ కూడా కొంచెం మెరుస్తూ షైనీగా ఉంటుందండి. ఆప్షన్ ఏనండి, అది వేయాలని ఏం లేదు.
ఇలాగ పాకాన్ని బాగా ఉడికేటప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే పాకాన్ని మీకు చూపిస్తాను చూడండి. మీకు బాగా క్రిస్పీగా రావాలి అంటేనే మీరు ఈ పాకాన్ని పట్టుకోండి, లేదంటే ముందు చూపించాను కదా ఆ పాకం పట్టుకోండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇలా కొంచెం పాకం వేసి ఒక్క 5-10 సెకండ్ల పాటు అలాగ వాటర్లో ఉంచేసి తర్వాత ఇలాగ పట్టుకొని చూస్తే మనకి చూడండి విరిగిపోతుంది. మనం ఇట్లా విరిగితే వేళ్ళతోటి విరిగిపోతుంది. అలాగే సౌండ్ కూడా వస్తుందండి. గిన్నెలోకి వేసి కొడితే కొంచెం టంగ్ టంగ్ అని సౌండ్ కూడా వస్తుంది. ఈ టైంలో ఇంకా ఇమీడియట్గా ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము వేయించి పెట్టుకున్న నువ్వుల్ని పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్లోనే పెట్టుకోండి. కొంచెం మనకి ఈ పప్పులన్నీ ఆ పాకానికి పట్టుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ చూడండి కొంచెం మనకి బాగా పట్టేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఈ పాకం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. మీకు ముద్దలు కావాలి అంటే ముద్దలైనా చేసుకోవచ్చండి పల్లీ లడ్డూలు, లేదు చిక్కీ కావాలి అంటే ఇలాగా మనం ప్రెస్ చేసుకోవటమే, అంతే. సేమ్ ఇదే పాకమండి లడ్డూకైనా చిక్కీకైనా కూడా. ఇప్పుడు మనం ముందుగానే గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెతోటి ఇలాగ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాగ గిన్నెతోటి కొంచెం చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ చేతులతోటి కొంచెం మనకి గిన్నె హెల్ప్ తోటి చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారాలండి. ఇది మనకి చల్లారితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఒకసారి మీరు దీన్ని రివర్స్ చేసినా కూడా ఈజీగా మనకి ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా అచ్చు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ పల్లీ చిక్కీ. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, నువ్వులు పల్లీలు బెల్లము. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.